హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను అన్నమాట. సో వాటిని చూడకుండా ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. చూసిన తర్వాత వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2006లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు ఈ మూవీ యొక్క ఆల్బమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. భాస్కర్ అనేవాళ్ళు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ అండ్ జెనీలియా ప్రకాష్ రాజ్ వచ్చి ముఖ్యమైన క్యారెక్టర్స్లో నటించారనమాట. ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం చెప్పచ్చు ఈ బొమ్మరిల్లు. ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది. ఉండే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి ఈ సినిమాలో చాలా చాలా సూపర్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా సిద్ధార్థ్ ప్రకాష్ రాజ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ అయినా సరే, కామెడీ సీన్స్ అయినా సరే అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో. ముఖ్యంగా జెనీలియా వాళ్ళ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. వాళ్ళ యొక్క సాంగ్స్ అనేది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అన్నమాట. అంత సూపర్గా ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటారు దేవిశ్రీ ప్రసాద్. సో అలా 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా బొమ్మరిల్లుని మనం చాలాసార్లు చూస్తుంటాం. ఈ సినిమా పాటలు చాలాసార్లు వినే ఉంటాం. సో నాకు తెలుగులో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన ఆల్బమ్ చెప్పచ్చు ఈ బొమ్మరిల్లు. అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా సాంగ్స్. ఓవరాల్ ఆల్బమే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్తా. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీరు బొమ్మరిల్లు సినిమా చూసే ఉంటారు. సో ఈ సినిమా మీకు నచ్చుతుందా? అండ్ ఈ సినిమా పాటలు వినే ఉంటారు. సో మీకు ఈ సినిమా పాటలు నచ్చుతాయా? అలా నచ్చితే మీకు నచ్చిన పాట ఏది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనం ఈరోజు ఈ ఆల్బంలో మై ఆల్బమ్ కలెక్షన్ బొమ్మరిల్లు డిస్కస్ చేద్దాం. సో మొత్తం ఈ సినిమాలో 6 పాటలు అనమాట. సో ఈ 6 పాటలు మనం ఏమిటనేసి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాట వచ్చి వీ హ్యావ్ ఎ రోమియో వేర్స్ జూలియట్ అనే ఈ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి చంద్రబోస్ అండ్ ఆండ్రియా. ఈ సాంగ్ని పాడింది రంజిత్ అండ్ ఆండ్రియా పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ చాలా నచ్చిన పాట అని చెప్తా ఈ సినిమాలో. ఎందుకంటే సిద్ధార్థ్ వచ్చి ఏ అమ్మాయిని లవ్ చేయడు, అంటే తనకి సెట్ అయ్యే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి పాడతానమాట వీ హ్యావ్ ఎ రోమియో వీ నీడ్ ఎ జూలియట్ అనేసి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ పాట. నచ్చిన పాట అని చెప్తా నాకైతే ఇది. రెండో పాట వచ్చి బొమ్మను గీస్తే నీలాగుంది ఈ పాట. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అని చెప్తాను ఈ పాటని. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి భాస్కర అనేవాళ్ళు. ఈ పాటకి సింగర్స్ వచ్చి గోపిక అండ్ శ్రీనివాస్ అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారు. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ సాంగ్ అని చెప్తా. అంత సూపర్గా ఉంటుంది ఈ పాట. లిరిక్స్ పరంగాను సరే, సింగర్స్ పరంగాను సరే, మ్యూజిక్ పరంగాను సరే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మెలోడీ సాంగ్ చెప్తాను తెలుగులో. అంత సూపర్గా ఈ పాటని కంపోజ్ చేస్తుంటారు డిఎస్పి. నాకు చాలా నచ్చిన పాట అని చెప్తా. మూడో పాట వచ్చి కానీ ఇప్పుడు అనే ఈ పాట. ఈ పాటని లిరిక్స్ వచ్చి భాస్కర అనే వాళ్ళు లిరిక్స్ రాస్తుంటారు. ఈ పాటని పాడింది వచ్చి దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తా ఈ ఆల్బంలో. ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది ఈ పాట. లిరిక్స్కు సరే, ముఖ్యంగా డిఎస్పి వాళ్ళ యొక్క వాయిస్ అనేది ఈ పాటకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్ చెప్తాను ఈ కానీ ఇప్పుడు. నెక్స్ట్ 4th సాంగ్ లాలో దర్వాజ్ కాడ గోల్కొండ కోటకాడ అనే ఈ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి కులశేఖర్ అనేవాళ్ళు. ఈ పాటని పాడింది నవీన్, మురళి, ప్రియ ప్రకాష్ అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారు.
ఈ సాంగ్ మ్యారేజ్ అప్పుడు వస్తుందన్నమాట గుడ్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు. సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సాంగ్ తర్వాతనే చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట ఫ్యామిలీలో. సో మీరు చెప్పండి, ఈ లాలో దర్వాజ్ కడ సాంగ్ మీకు నచ్చుతుందో నచ్చదు అనేసి. అండ్ ఫిఫ్త్ వచ్చి నమ్మక తప్పని ఎప్పుడైనా ఆ పాట. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి శ్రీవెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాటని పాడింది వచ్చి సాగర్ అండ్ సుమంగళి అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారు. ఈ ఆల్బంలోనే నాకు నచ్చిన పాట, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పాట వచ్చి ఈ నమ్మక తప్పని ఎప్పుడైనా. ఈ సాంగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్ లిరిక్స్ అండ్ ఈ పాటని సూపర్గా పాడుంటారు సాగర్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ పాటలో ఉండే ఆ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సూపర్గా కంపోజ్ చేస్తుంటారు ఈ పాటకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ దానికి తగినట్టు సూపర్గా ఉంటుంది ఈ పాటలో లిరిక్స్. సో మీరు చెప్పండి, ఈ పాట మీకు నచ్చుతుందో నచ్చదో అనేసి. నెక్స్ట్ వచ్చి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. ఈ పాటకి లిరిక్స్ వచ్చి ఆనంద శ్రీరామ్ అండ్ కులశేఖర్ అనేవాళ్ళు ఈ పాటకి లిరిక్స్ రాసుంటారు. ఈ పాటని పాడింది సిద్ధార్థ్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ చెప్పొచ్చు ఈ పాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ పాటని పాడిన సిద్ధార్థ్ వాళ్ళ యొక్క వాయిస్ వచ్చి చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ సాంగ్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఈ సాంగ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చి సిద్ధార్థ్ వాళ్ళ యొక్క వాయిసే. అంత సూపర్గా ఉంటుంది వాళ్ళ వాయిస్ అనేది ఈ సాంగ్లో. ఈ సినిమాకి ముఖ్యంగా ఈ పాటకి చాలా సూపర్గా కంపోజ్ చేస్తుంటారు డిఎస్పి. ఈ పాట యొక్క లిరిక్స్ కూడా చాలా చాలా సూపర్గా రాసుంటారు ఆనంద శ్రీరామ్ అండ్ కులశేఖర్ అనేవాళ్ళు. సో ఇవే ఈ సినిమాలో ఉండే సాంగ్స్ అన్నమాట. సో టోటలీ 6 సాంగ్స్. సో మీరు చెప్పండి, ఈ 6 పాటల్లో మీకు నచ్చిన పాట ఏదనేసి. నాకైతే అన్ని పాటలు చాలా చాలా నచ్చుతాయి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన ఆల్బమ్ చెప్తా. డిఎస్పి గారు కంపోజ్ చేసిన దాంట్లో అంత సూపర్గా ఇచ్చింటారు ఈ సినిమా పాటలు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎఫ్ఎం రేడియోస్లో ఎక్కువగా ఈ పాటలు వచ్చేవన్నమాట. స్టిల్ నాకు ఇంకా గుర్తున్నాయి ఈ పాటలు వినిందంతా. సో టీవీస్లో సరే మ్యూజిక్ ఛానల్స్ ఉంటాయన్నమాట, జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ అనేసి. సో వాటిలో ఈ పాటలు రిపీట్గా వేస్తూ ఉంటారు. అండ్ ఎఫ్ఎం రేడియోలో అయితే రిపీట్గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చి బొమ్మలు గీస్తే నీలాగుంది ఈ సాంగ్, అండ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడు ఈ సాంగ్, నమ్మక తప్పని ఎప్పుడైనా ఈ సాంగ్, ఇవి కంటిన్యూస్గా రిపీట్గా వేస్తూనే ఉంటారు. సూపర్గా ఉంటుంది వినడానికి. సో మీరు చెప్పండి, మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఫస్ట్ ఈ సినిమా సాంగ్స్ని ఎక్కడ విన్నారనేసి. ఐ మీన్ ఎఫ్ఎం రేడియోస్లో విన్నారా లేకపోతే టీవీస్లో విన్నారా? ఎంతమందికి గుర్తుందని తెలియదు. అప్పట్లో అంతా టేప్ రికార్డర్ అనే ఉంటుంది అనమాట. సో చిన్న చిన్న క్యాసెట్లు ఉంటాయి. ఆ క్యాసెట్లో సైడ్ ఏ సైడ్ బి అని 2 ఉంటాయి అన్నమాట. సో ఆ క్యాసెట్ వేసి ప్లే చేస్తే సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. టేప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టేప్స్లో సాంగ్స్ అనేది రికార్డ్ చేస్తారు. అప్పట్లో మా దగ్గర ఆ పాటలన్నీ ఉండేటివి, ఇప్పుడు లేవు. సో అలా చెప్పండి, నేను ఆ టేప్ రికార్డులో పెట్టి కూడా సాంగ్స్ విన్నాను, ఇంకా గుర్తుంది నాకు. సో మీరు చెప్పండి, ఈ వీడియోలు చూసేవారు మీరు టేప్ రికార్డర్లో ఈ పాటలు విన్నారా అనేసి. టేప్ రికార్డర్ అసలు ఇలాంటి విషయం ఉందని ఎంతమందికి గుర్తుంది అనేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ జనరేషన్ అనే వాళ్ళకి ఇవన్నీ తెలుసా అనేది ఒక డౌటే. ఎవరైనా ఏంటంటే సాంగ్స్ అంటాడు, ఐ మీన్స్ ఫోన్ అంటాడు, స్పాటిఫై, గానా, వింక్ మ్యూజిక్ అది ఇది అంటారు. కానీ సో అప్పట్లో ఐ మీన్ 90s కిడ్ కావచ్చు, లేకపోతే ఎర్లీ 2000 పుట్టినోళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ టేప్ రికార్డర్ గురించి చాలా తెలుసు. సో నాకైతే ఇంకా గుర్తుందనమాట. ఎందుకంటే ఈ ఆల్బమ్స్ ఏవైతే ఉన్నాయో 2006 ఈవెన్ 2010 వరకు కూడా ఆ టేప్ రికార్డర్స్ అనేది ఉన్నిందనమాట. సో దాని తర్వాతనే మొత్తంగా ఈ సిడీస్ వచ్చేసినాయి అనమాట, డిస్క్ అలాంటివి వచ్చేసినాయి. దాని తర్వాత పెన్ డ్రైవ్, ఇప్పుడు స్పాటిఫై అని చాలా డెవలప్ అయిపోయినాం. సో మీరు చెప్పండి, మీకు ఎంతమందికి టేప్ రికార్డర్లో ఈ సాంగ్స్ విన్నట్టు గుర్తుందనేసి.
సో ఎందుకు ఇవన్నీ మీ షేర్ చేసుకోవాలనుకున్నా మీతో, సో అందువల్ల చెప్పాను అనమాట. అండ్ ఈ ఆల్బంలో నాకు అన్ని పాటలు ఇష్టం. ముఖ్యంగా ఏదైనా ఒక పాట చూస్ చేసుకోమంటే నమ్మక తప్పని ఎప్పుడైనా అని ఈ పాటని నేను చూస్ చేసుకుంటా. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తాను. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూస్తున్న మీకు ఈ ఆల్బంలో నచ్చిన పాట ఏదనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో నేను చెక్ చేస్తాను అనమాట. అండ్ టేప్ రికార్డర్ గురించి మీకు ఏదైనా తెలుసా, ఈ పాటలు మీ టేప్ రికార్డర్లో విన్నారా అనేసి మీకు ఏదైనా గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ ఎపిసోడ్ మై ఆల్బమ్ కలెక్షన్ బొమ్మరీలు మనం చూసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని మరవకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వీక్ ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందో మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చెక్ చేసి వచ్చే వీక్స్లో నేను వీడియో అనేది వేస్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.